దేవుడు నీకు ఎంత ఇచ్చినాడో ఇచ్చిన దానికి నమ్మకంగా యథార్థంగా దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. దేవుడు నేను బిచ్చగానిగా చేయలేదు కదా, నీకు అన్ని ఇచ్చినాడు కదా, ఇచ్చిన ప్రతి దానికి నువ్వు దేవునికి ఏం చెప్పాలి? నువ్వు లెక్క చెప్పడం మానేసిన రోజు దేవుడు నేను లెక్క అడిగినప్పుడు నీ దగ్గర లెక్క లేకపోతే లెక్క ఎలా పెట్టాలో నేర్పడానికి మరలా పూర్వపు స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు, మళ్ళా కరువులోకి తీసుకుని వెళ్తాడు, మరలా కష్టంలోకి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రార్థనలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకప్పుడు తినడానికి ఆహారం లేని, వేసుకోవడానికి వస్త్రం, ఉండడానికి గుడారం లేని వ్యక్తి. అలాంటిది నీ కృపనే కదా ఈరోజు నన్ను ఇలాగ మార్చింది. ప్రారంభ స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభములో నీ పరిస్థితి ఏంటి, నీకున్న వసతులు ఏంట్లో, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు జ్ఞాపకం చేసుకున్న రోజులు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. నీవు దేవుడు చేసిన కార్యాలను గాను మర్చిపోతే ఆయన కూడా నిన్ను మర్చిపోతాడు. మర్చిపోతే నువ్వు అడుగు కూడా ముందుకు వేయలేవు.